సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ డిమాండ్లపై ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఇవాల్టి నుంచి నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు 15 రోజుల ముందే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. అనంతరం సచివాలయ శాఖ మంత్రికి తాజాగా మరోసారి అధికారులకు రిమాండ్ నోటీసులు కూడా ఇచ్చారు. వీటిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దీని ప్రభావం అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీపై పడేలా ఉంది. సచివాలయ ఉద్యోగులు తాము ప్రకటించిన నిరసనల షెడ్యూల్లో అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ యథావిధిగా చేస్తామని ప్రకటించారు. అయితే సచివాలయ ఉద్యోగుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీని ఆపితే కానీ ప్రభుత్వం దిగిరాదని భావిస్తున్నారు. దీనిపై జేఏసీతో విభేదించేందుకు సిద్ధమవుతున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాల్లో జేఏసీ మినహా ఇతర సంఘాలు కూడా ఇదే వాణి వినిపిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్ 1న జరగాల్సిన సెప్టెంబర్ పెన్షన్ల పంపిణీని ఆపేసి నిరసన తెలిపితే తమపై వ్యతిరేకత వస్తుందని ఉద్యోగుల్లో కొందరు భయపడుతున్నారు. ప్రభుత్వంపై నిరసనలకు వెళ్తే క్షేత్రస్థాయిలో తమపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి పెన్షన్ల పంపిణీ వరకు పట్టు సడలించాలని కోరుతున్నారు. ఇంకొందరు మాత్రం అసలు పెన్షన్ల పంపిణీ మాత్రం ఆపొద్దని కోరుతున్నారు. దీంతో పెన్షన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం గతంలో వాలంటీర్లు పంపిణీ చేసే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. దీంతో పెన్షన్ల సొమ్ము దుర్వినియోగం, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సైతం నిరసన పేరుతో పెన్షన్లు చెల్లించకుండా ఆపితే ఆ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం పైన పడనుంది. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలకు వెళ్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.